ఇంకా మనకి క్యూస్ కూడా సెపరేట్గా పెట్టాలి అని చెప్పాము. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ మనకి కమర్షియల్ డీజిల్ రేట్ కొంచెం పెరిగింది కాబట్టి అందరూ కూడా కమర్షియల్కి వాడుకున్న వాళ్ళు కూడా కొంచెం మనకి రీటైల్ దాంట్లో వస్తున్నారు. సో రేట్ పెరిగింది కాబట్టి అని ఓన్లీ ఫర్ డీజిల్, కమర్షియల్ పర్పస్కి మనకి డీజిల్ రేట్ పెరిగింది, నాట్ ఫర్ రీటైల్. డీజిల్ అన్నది తక్కువనే ఉంది, ఎప్పుడు ఉన్న రేట్ అలానే ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, దానికి వస్తున్న వాళ్ళు దీనికి వచ్చేస్తున్నారు. కానీ మన జిల్లాలో కమర్షియల్ బంక్స్ కూడా సెపరేట్గా ఆల్రెడీ ఒక 20 బంక్స్ వరకు సెపరేట్గానే ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పెద్ద ఇండస్ట్రీస్ కానీ అక్కడ నుంచి వాళ్ళు వాడుకుంటారు. సో ఇప్పుడు దానికి కూడా సెపరేట్ క్యూస్ అనేది పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కార్స్కి కానీ సెపరేట్ క్యూ, బైక్కి సెపరేట్ క్యూ, అండ్ పెద్ద వెహికల్స్కి లారీస్కి అనేది సెపరేట్ క్యూ ఉంటే మనకి పెట్రోల్కి డీజిల్కి సెపరేట్గా క్యూ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇంకా మనకి ఇప్పుడు యాజ్ పర్ కలెక్టర్ సర్స్ ఇన్స్ట్రక్షన్ డ్రై అవుట్ వరకు వెయిట్ చేయకుండా, ఇప్పుడు నిన్న చూస్తే మన జిల్లాలో ఒక 35 పెట్రోల్ బంక్స్ వరకు డ్రై అవుట్ అయిపోయినాయి. సో ఎస్పెషల్లీ డీజిల్కి డ్రై అవుట్ అయినాయి. పెట్రోల్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో అది కూడా మనం ఇప్పుడు ఈ రోజు నుంచి ఏం ఫాలో చేస్తున్నాము అంటే, ఒక 80% వరకు వాళ్ళకి స్టాక్ తగ్గిపోతే అప్పుడే దాన్ని రీఫిల్ చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. సో ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా టిల్ 11 o'clock వరకు ఆయిల్ కంపెనీస్ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు.